గుడ్ ఈవినింగ్, నమస్తే. నేను మీ డాక్టర్ దీప్తి దదిరావ్, పెరోడాంటిస్ట్, లార్డ్ అండ్ దీప్తిస్ గమ్ అండ్ డెంటల్ హెల్త్ క్లినిక్, కేపీహెచ్పి కాలనీ. ఈరోజు మనము పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాము. పంటి నొప్పికి గల కారణాలేంటి, చిగుళ్ళ నొప్పులకి గల కారణాలేంటి ముందు తెలుసుకుందాము. పంటి నొప్పికి కారణాలు ఏంటి అంటే ప్రధానంగా పంటి లోపల క్యావిటీస్ ఫామ్ అవ్వడము. సో ఈ క్యావిటీస్ ఏదైతే ఫామ్ అవుతుందో అందులో ఫుడ్ అనేది ఇరుక్కుపోతుంది, దానివల్ల పంటి నొప్పి వచ్చే అవకాశాలు ఉంటుంది. అలానే ఈ క్యావిటీస్ ట్రీట్మెంట్ చేయించుకోకపోతే డీపెన్ అయ్యి అది పంటి లోపల నరం వరకు స్ప్రెడ్ అయ్యి పెయిన్ అనేది కాజ్ చేస్తుంది. థర్డ్ రీజన్ ఏంటి అంటే పంటి లోపల క్రాక్స్ అనేది ఫామ్ అవ్వడము. సో మనం గట్టిగా ఏదైనా తిన్నప్పుడు క్రాక్ అనేది ఏర్పడుతుంది. ఈ క్రాక్ ద్వారానే బ్యాక్టీరియా అనేది పంటి నరం వరకు స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే గమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల. సో చిగుళ్ళ నొప్పులకి గల కారణాలు ఏంటి తెలుసుకుందాము. చిగుళ్ళ నొప్పులు మెయిన్ జింజవైటిస్ లో బ్లీడింగ్ గమ్స్ అండ్ చిగుళ్ళ వాపు అనేది వస్తుంది. ఇదే చిగుళ్ళ వాపు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే లోపల బోన్ లెవెల్ వరకు రీచ్ అయ్యి పెరోడాంటైటిస్ కాజ్ చేస్తుంది. ఇంకొక రీజన్ ఏంటి అంటే వైటమిన్ డెఫిషియన్సీలో కూడా చిగుళ్ళ నొప్పులు అనేవి వస్తుంది. మెయిన్లీ వైటమిన్ సి అండ్ వైటమిన్ కే డెఫిషియన్సీస్. ఇంకొక రీజన్ ఏంటి అంటే గార అండ్ టార్టర్ వల్ల కూడా చిగుళ్ళ నొప్పి అనేది వస్తుంది. సో దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవాల్సి ఉంటుంది, మార్నింగ్ యాజ్ వెల్ యాజ్ నైట్. అండ్ ఫ్లాసింగ్ రెగ్యులర్ బేసిస్ లో చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లాసింగ్ చేసుకోవడం వల్ల టీత్ మధ్య ఉండే ఫుడ్ అనేది మనం రిమూవ్ చేయగలుగుతాము. ఇంకొకటి ఏంటి అంటే నైట్ నిద్రపోబోయే ముందు మౌత్ వాష్ చేసుకుని ఉండడము. అండ్ రెగ్యులర్గా డెంటిస్ట్ని విజిట్ అవ్వడము. సో వన్స్ ఇన్ ఎవ్రీ 6 months డెంటల్ విజిట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దట్ క్యావిటీస్ కానీ గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా ఇనీషియల్ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకుని దానికి సరైన టైంలో ట్రీట్మెంట్ చేయించుకుంటే ట్రీట్మెంట్ అనేది మచ్ సింపుల్గా ఉంటుంది అండ్ కాంప్లికేట్ కూడా అవ్వదు. అండ్ హార్డ్ బ్రషింగ్ అవాయిడ్ చేయడం. హార్డ్ బ్రషింగ్ వల్ల కూడా మన గమ్స్ యాజ్ వెల్ యాజ్ టీత్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే ఇనామిల్ అనేది తరిగిపోతూ వస్తుంది ఎక్సెసివ్గా టూ మచ్ ప్రెషర్ పెట్టి బ్రష్ చేసినప్పుడు. అండ్ అలానే గమ్స్ కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకా ఏంటి అంటే మంచి హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడము. మెయిన్లీ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ యాజ్ వెల్ యాజ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకుని ఒక హెల్దీ డైట్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే మన టీత్ అండ్ గమ్స్ హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.